సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీలో ఎలక్షన్ హీట్ కొనసాగుతోంది. ప్రస్తుతం నామినేషన్ల పర్వం మొదలు కానుంది. ఈ రోజు నుంచే నామినేషన్ల పర్వం అనేది మొదలైంది. అయితే అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి కాస్త సందిగ్ధత నెలకొంది. అభ్యర్థిత్వాన్ని చివరి క్షణంలో మార్చి సీనియర్ నాయకులు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి అయితే టికెట్ను కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బండారు గారు ఈరోజు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దర్శనంకు వచ్చారు. ఇక్కడ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, టికెట్ కేటాయించడం ఏ విధంగా అనిపిస్తోంది మీకు? అంటే ఈ కొంత మీమాంస అయితే కొనసాగింది. పైలా కృష్ణప్రసాద్ అభ్యర్థిత్వాన్ని పక్కకు పెట్టి మరి మీకు టికెట్ కేటాయించడం మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది? వాస్తవంగా అయితే నేను పార్టీలో చాలా సీనియర్గా ఉన్నాను. అనేక పదవులు చేశాను, అనేక బాధ్యతలు నిర్వహించాను, పార్టీ బాధ్యతలు. సరే, పొత్తు భాగస్వామిలో నాకు అవకాశం దొరకక ఇక్కడ నాకు ప్రియమైన నన్ను ఆదరించి అభిమానించిన మా పెందుతు నియోజకవర్గంలో పొత్తు ధర్మంలో నేను బాధ్యత అధిష్టానం ఆదేశాలను శిరసాహించవలసిన బాధ్యత ఉంది. అందుకే 50 రోజుల్లో మీ ప్రెస్కి కానీ టీవీకి కానీ ఎక్కడ పైకి రాలేదు. ఎందుకంటే అధినాయకుడు ఆదేశాల కోసం వెయిట్ చేశాను. అధినాయకుడు కేవలం నన్ను మళ్ళా నా సేవలని శాసనసభ్యుడిగా నాకున్న అనుభవాన్ని, నాకున్న ఎక్స్పీరియన్స్ని వాడుకున్న దృష్ట్యా మరి పెద్దలు అక్కడ రామానాయుడు గారు కానీ పీవీజీ గారు కానీ ఎంతో గతంలో కష్టపడ్డారు. ఇప్పటికి ఎవరైతే పైలి ప్రసాద్ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు వారికి గొడవ చెప్పారు, వీళ్ళందరికీ ఉన్నత స్థానాలు ఇస్తారు. ఎందుకంటే ఈవేళ ఏదో నా కోసం అంటే ఒక సీనియర్ని అకామిడేట్ చేయాలని చెప్పి నాకు మాడుగులతో ఉన్న సత్సంబంధాల వలన అక్కడున్న పరిచయాల వలన నన్ను మాడుగులు పంపించారు తప్ప వాళ్ళని ఎవరిని ప్రసాద్ గారిని పైన పెట్టలేదు, కుమార్ గారిని పైన పెట్టలేదు, రామానాయుడు గారిని పైన పెట్టలేదు. ఆ ముగ్గురు త్రిమూర్తుల్ని భుజం మీద వేసుకొని రేపు భవిష్యత్తు చూపించే బాధ్యత నేను తీసుకుంటున్నానమ్మా. రైట్. ఇప్పటికే అభ్యర్థిత్వానికి విషయానికి వస్తే ప్రత్యర్థిగా డిప్యూటీ సీఎం తనయ్య ఈర్ల అనురాధ గారు ఉన్నారు. సో ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? నేను ఎదుర్కొనేది వ్యక్తిత్వం, అభ్యర్థిత్వం మీద కాదు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 2014లో ఈ సంయుక్త కలయిక వలన అఖండ విజయం చేకూర్చాం. 19లో కొన్ని కారణాలు 3 భాగాలు అయిపోయినాం. దాంతో ఈ రాష్ట్రంలో మేము అధికారం రాలేకపోయినాం. మళ్ళీ ఇప్పుడు 3 కలుస్తున్న తరుణం, ప్రజలు ఆదరిస్తున్న తరుణం. ప్రజలు చంద్రబాబు గారి పాలన కావాలి, పవన్ కళ్యాణ్ గారి మద్దతు కావాలి, కేంద్రంలో సీఎం రమేష్ గారి ద్వారా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అండ కావాలని చెప్పి ఇవాళ ప్రజలు నన్ను ఆశీర్దిస్తారని ఆశిస్తున్నాను. వ్యక్తులతో సమస్య కాదు, వ్యక్తుల మీద నేను పోటీ చేయట్లేదు, పార్టీల మీద సమిష్టి కృషితో పనిచేస్తున్నాను, పోటీ చేస్తున్నాను. అయితే నేను అనుకుంటున్నాను వ్యక్తుల ప్రభావం ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఉండదు. కాకపోతే నాకు కొంత అనుభవం ఉంది. గతంలో నేను మాడుగుల నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు, రిషచ్చణ్ గారు మంత్రిగా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ మాడుగుల నియోజకవర్గంలో ఇచ్చి అన్ని గ్రామాలు తిరిగాను, సైకిల్ యాత్ర చేశాను, పాదయాత్ర చేశాను, అనేక ఉద్యమాలు చేశాను. అయితే మాడుగుల ప్రజలు నాకున్న అభిమానం. నేను పుట్టింది మాడుగుల్లో, మా అమ్మ పుట్టినిల్లు అలమండ. ఇప్పటికీ నేను రైతును, అక్కడ నా వ్యవసాయం భూమి ఉంది, మాకు ఇల్లు ఉంది ఇంకా అలమండలో. అంచేత నా కన్నతల్లి ఊరది. ఆ కన్నతల్లి మళ్ళీ నన్ను తీసుకెళ్తుంది ఆ ఒడిలోకి. అంటే అక్కడ విజయం సాధించి మళ్ళీ వెనక్కి వస్తానమ్మా. సార్, ఇప్పటికే నామినేషన్ల పర్వం అనేది మొదలైంది. వెరీ షార్ట్ పీరియడ్ ఉంది. సో ఇప్పుడు బలంగా అంటే మాడుగుల నియోజకవర్గ ప్రజలు బలంగా బండారును కోరుకుంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది మీ ప్రచార కోరు? నాకు టైం తక్కువ ఉన్న వ్యవసాయాన్ని దున్ని పంట కోతకు వచ్చే విధంగా కుమార్ గారు, రామానాయుడు గారు, ప్రసాద్ గారు చేసించారు. అంచేత నాకు అది చక్కగా ఏ గ్రామానికి ఆ గ్రామం పార్టీని మాడుగుల నియోజకవర్గ నాయకులు సమన్వయం చేసుకొని చాలా కృషి చేశారు. వాళ్ళు కేవలం నేను ప్రచారానికి వెళ్తున్నాను తప్ప బాధ్యతలన్నీ వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళు గెలిపించడానికి తీసుకొస్తారని నాకు నమ్మకం, విశ్వాసం. నిజంగా పెందుతు నియోజకవర్గం నా జన్మతో మర్చిపోలేను. పరవాడు కూడా, పెందుతు కూడా. పరవాడ నియోజకవర్గం పాతది 3 సార్లు గెలిపించారు, మంత్రి చేశారు పరవాడ నియోజకవర్గంలో. పెందుతు కూడా ఎప్పటికి కూడా ఈవేళ కూడా నన్ను వదిలి వెళ్ళని పరిస్థితి ఉంది వాళ్ళకి. వాళ్ళు ఇచ్చిన, ముఖ్యంగా కార్యకర్తలు ఇచ్చిన అభిమానాన్ని నా జన్మలో మర్చిపోలేదు. ఏ స్థాయిలో ఉన్నా పెందుర్తి కార్యకర్తలనే నా గుండెల్లో పెట్టుకుంటాను. డెఫినెట్గా మాడుగుల్లో నాకు చెప్తాను. రేపు ఈ నామినేషన్ చేసిన తర్వాత నాకు ఒక మంచి బృహత్తరమైన ప్రణాళిక ఉంది, నాకు అనుభవం ఉంది, నాకు చాలా సబ్జెక్టులో నాకు అవగాహన ఉంది. రేపు మాడుగులకి దశ దిశ అనేది రేపు నామినేషన్ చేసినప్పుడు మాడుగులు చెప్తాను నేను. చివరి క్షణంలో ఎప్పుడైతే టికెట్ కేటాయించినా సరే మాడుగుల నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఇప్పటికే పరిణామాలు ఉన్నాయి. అంటే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కానివ్వండి, ఇంకా ఇతర సీనియర్ నాయకులు కానివ్వండి, అంతా రెడీ చేసి పెట్టారు గ్రౌండ్ లెవెల్లో. కేవలం నా ప్రచారం మాత్రమే అక్కడ మిగిలి ఉందని, డెఫినెట్గా నేను మాడుగుల నియోజకవర్గంలో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో సుమన్ టీవీ, శ్రీనివాస్, వైజాగ్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.